వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. ఈ సిరీస్లో భాగంగా 10వ ఎపిసోడ్గా ఒక ముఖ్యమైన అంశం తీసుకొచ్చాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించిన పదం బయ్యారం ఉక్కు పరిశ్రమ. ఉద్యమ కాలంలో ప్రతి నాయకుడి నోట, ముఖ్యంగా కేసీఆర్ నోట పదే పదే వినిపించిన పదం బయ్యారం ఉక్కు పరిశ్రమ. బయ్యారం ఉక్కు పరిశ్రమని కేసీఆర్తో సహా, కేసీఆర్ నుంచి మొదలుకొని చిన్న స్థాయి ఉద్యమకారుడి వరకు, చిన్న స్థాయి అంటే నా ఉద్దేశం ఉద్యమకారులను కించపరిచే ఉద్దేశం కాదు, అంటే ఉద్యమంలో అప్పుడే వస్తున్నటువంటి వారి వరకు వివిధ దశల్లో, వివిధ రూపాల్లో ప్రతి అడుగున ప్రస్తావించాం. దాని గురించి ఢిల్లీ యవనిక మీద దాని గురించి చర్చనీయాంశం చేశారు. అటువంటి బయ్యారం ఉక్కు ఈరోజు సాధన దిశగా మరో పోరాటానికి అక్కడ స్థానికులు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇవన్నీ ఒక పక్కన పెడితే బయ్యారం ఉక్కుని తెలంగాణకి ఐకాన్గా చెప్పినటువంటి కేసీఆర్ దాన్ని ఆచరణలో ఆ దిశగా సరైన అడుగులు వేయలేదా అనేది ప్రధానమైనటువంటి చర్చగా కనిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన నెపం వేసేసి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనే కారణాన్ని చూపించేసి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారనేది మరొక వాదనగా ఉంది. అసలు వీటన్నిటి నేపథ్యంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? రెండోది, కేసీఆర్ పరాజయానికి ఏ రకంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కాకపోవటం అనేది ఒక కారణంగా ఉంది అనేది ఒక చర్చనీయాంశం. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొంటున్నారు ఈరోజు బయ్యారం ఉక్కు సాధన సమితి కన్వీనర్ గౌని ఐలయ్య జూమ్లో జాయిన్ అవుతున్నారు బయ్యారం నుంచి. అలాగే మహబూబాబాద్ జిల్లా తెలంగాణ జనసమితి అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యావేత్త డోలి సత్యనారాయణ గారు. వెల్కమ్ సత్యనారాయణ గారు అండ్ వెల్కమ్ ఐలయ్య గారు. ఐలయ్య గారు, మీతోటి మొదలు పెడదాం. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక స్పష్టమైన హామీ ఉంది, తెలంగాణలో ఏర్పాటు దిశగా కదులుతాము అని చెప్పి దానికి సంబంధించినటువంటి పనులు చేస్తామని చెప్పి. అంటే వీటన్నిటి నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది అనేది మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. దాన్ని ఎట్లా చూస్తారు? ఐలయ్య గారు. నమస్తే అండి. 2014 డిసెంబర్ 18న పార్లమెంట్ ఆమోదించినటువంటి విభజన చట్టంలో 13వ అంశంగా చాలా క్లియర్ గా బయ్యారంలో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ స్టీల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు పెడతామని చెప్పి నిర్దిష్టమైన చట్టబద్ధ హామీ ఇవ్వబడిందండి పార్లమెంట్. సో దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మ్యాండేటరీగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని సాగతీస్తూ వచ్చి అనేక సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది, చట్టాన్ని గౌరవించలేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షని గౌరవించలేదు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అది ఒక ముద్దాయిగా ఉన్నమాట వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు, మొన్న కిషన్ రెడ్డి చెప్పింది కానీ ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ లేదు, సరైనటువంటి వనరులు లేవు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు సరిపడనంత లేవు, వాటిలో నాణ్యత లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి కారణం. అసలు ఆ కారణము చట్టంలో పెట్టే నాడు ఫీజిబిలిటీ అనేటటువంటి మాట లేదు. పరిశ్రమ పెడతామని చెప్పారు. ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలు పోలవరం కింద కోల్పోయినటువంటి ఒక స్థితిలో చిట్ట చివరికి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్నటువంటి బయ్యారానికి ఒక ఉక్కు పరిశ్రమనిచ్చి ఊరడింపుగా ఆ చట్టంలో చేర్చడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక కాంపెన్సేషన్, ఖమ్మం జిల్లాకి ఒక కాంపెన్సేషన్ గా చూడాలి దీన్ని అని చెప్పి అప్పటి ఒక కేంద్ర ఒక రకంగా ఈ జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు, డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించిన అప్పటి ఒక కేంద్ర మంత్రి ఖమ్మం పర్యటన సందర్భంగా కూడా మాట్లాడిన విషయం కూడా నాకు బాగా గుర్తుంది. కానీ
అదే సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వం అంటే మీరు ప్రారంభించకపోతే మేమే ప్రారంభిస్తాం అన్న మాట మాత్రం వచ్చింది. తర్వాత సింగరేణికి అప్పగిస్తాం, సింగరేణి ద్వారా ప్రారంభిస్తాం అనేటటువంటి మాట వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు బీహార్ నుంచో ఛత్తీస్గఢ్ నుంచో రైల్వే లైన్ కూడా మేము వేయటానికి మేము సిద్ధమని చెప్పి ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత మాటలు అయితే వినిపించినాయి. కానీ వీటేవి ఆచరణ రూపం దాల్చకపోవటానికి ప్రధానంగా మీకు మీ దృష్టిలో ఏం కారణంగా అనిపిస్తుంది? ఈ ఒక రకంగా 2015లోనే కేసీఆర్ ఒక మాట కూలిండండి. ఆనాడు మెదక్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇనుప ఖనిజాలని ఆస్ట్రేలియా ప్రైవేట్ కంపెనీకి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది మొట్టమొదటిసారి. 14లో అధికారంలోకి వచ్చి 15లోనే మెదక్ ఐరన్ ఓర్ ని, కరీంనగర్ ఐరన్ ఓర్ ని ఆస్ట్రేలియా ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది కేసీఆర్ గవర్నమెంట్. ఇది చాలా దుర్మార్గం. మనం ఇక్కడ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా దోపిడీకి గురవుతున్నాయని చెప్పి భావించేటటువంటి ఒక తెలంగాణ స్వరాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విదేశీ కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ ని ఇవ్వడం అనేటటువంటి చాలా దుర్మార్గం అండి. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం. ఆ సందర్భంలోనే మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఇక్కడున్న వనరులు తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడాలి, కానీ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఖనిజాన్ని తీసుకెళ్తుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆనాడు ఇక్కడ వచ్చాడు, బయ్యారం వచ్చాడు, హరీష్ రావు వచ్చాడు, అనేక మంది టిఆర్ఎస్ నాయకులు వచ్చారు. ఆనాడు జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరామ్ గారు సందర్శించిండు. నేను ఉక్కు పరిశ్రమ సాధన కన్వీనర్ గా ఆనాడు వనరులు ఇక్కడ వడ్డన అక్కడ అని చెప్పి నమస్తే తెలంగాణలో పెద్ద ఆర్టికల్ వచ్చింది. అంటే ఇక్కడ ఖనిజము, ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా మీరు జగ్గైపేట దానికి ఎట్లా ఇస్తారు, ఆంధ్రాకి ఎట్లా ఇస్తారు, దాన్ని రద్దు చేయండి అనేటటువంటి ఒక ఉద్యమం పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానీకం అందులో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష తెలంగాణ జేఏసీ మొత్తం కూడా కోదండరాం సార్తో సహా అనేక సార్లు బయ్యారంలో వేలాది మందితోటి కార్యక్రమాలు, సభలు, ధర్నాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. ఇక్కడికి సరే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయట్లేదండి. మేము అనేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు జేఏసీ తెలంగాణ సాధనలో అనేక మంది భాగస్వాములు అయ్యారు, రాజకీయ పార్టీలు భాగస్వాములైనాయి. అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఒక అఖిల పక్షాన్ని కనీసం ఢిల్లీ తీసుకెళ్లి మీరు చట్టంలో ఉన్నటువంటి దాన్ని, చట్టబద్ధ హామీని మీరు ఎందుకు అమలు చేయరు, చెయ్యండి అని చెప్పి అక్కడికి ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకుపోవటంలో ఫెయిల్ అయిందండి కేసీఆర్ ప్రభుత్వం. మాట్లాడితే ఒక లెటర్ ఇచ్చాము అయిపోయింది అనేటటువంటి చెప్పి చేతులు దొరుకుపోవడం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటి అంటే, బీజేపీ ప్రభుత్వం పెట్టట్లేదు కాటి గొడవ చేస్తాం. ఆయన ఓపెన్ గా చెప్పారు 2015లోనే మీరు గనక పెట్టకపోతే మేము జిందాల్కి ఇస్తామని చెప్పారు. జిందాల్ మాట ఎందుకు వస్తుందండి కేసీఆర్ నోట? ఇప్పుడు వాళ్ళు పెట్టకపోతే మేము పెడతామనాలి, కానీ నువ్వు జిందాల్కి ఇచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఏంటి, ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, జాతికి ఉపయోగం ఏంటి, దేశానికి ఉపయోగం ఏంటి? కార్పొరేట్ సంస్థ లాభపడతారు తప్ప ప్రజలు లాభపడారు కదా. అందుకని వాళ్లకు చిత్తశుద్ధి లేదు అనేటటువంటి మేము క్లియర్ గా చెప్పేది. నేను చెప్పేది ఎందుకు అంటున్నామంటే, 2014లోనే సెయిల్ బృందం బయ్యారాన్ని సందర్శించింది. 2014లో సెయిల్ బృందం వచ్చినప్పుడు ఆనాడు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, ఆనాడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్ గారు వాళ్ళతో సమావేశమై, బయ్యారంలో అన్ని వనరులు ఉన్నాయి, ఇక్కడ కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది, హైవే పక్కన భద్రాచలం టు హన్మకొండ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పక్కనే 452 ప్రభుత్వ సర్వే నెంబర్ భూమిలో 2600 ఎకరాలు మీకు ఇస్తామని చెప్పి రాసిచ్చారు, వాళ్ళు ప్రకటించారు కలెక్టర్ గారు కూడా. వాళ్ళు హ్యాపీ అయింది. ఇక్కడ బయ్యారం చెరువు ఉంది, దానికి గోదావరి నీళ్ళతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయ్యే అవకాశం ఉంది, నీటి వస్తూ ఉన్నాయి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సత్యనారాయణ గారు. మొత్తం మీద అంటే రాష్ట్ర రాజకీయాల్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి మీరు. ఈరోజు అంటే సత్యనారాయణ గారు, హలో, am I audible to you? సత్యనారాయణ గారు, ఈ 2600 ఎకరాల చుట్టూ అత్యంత కీలకమైనటువంటి వివాదం ఉంది ఇప్పుడు. ఈ 2600 ఎకరాలని 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ
ఈ ప్రాజెక్టు కోసం కేటాయించి దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ ప్రొసీజర్సు కలెక్టర్ స్థాయిలో పూర్తి స్థాయి స్వాధీనం చేయడానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చింది. కానీ అదే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ మొత్తం 2600 ఎకరాలని తీసుకువెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించేసింది. వాళ్ళు పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ చట్టాల ప్రకారం ఒక్కసారి ఫారెస్ట్ శాఖలోకి వెళ్తే దాన్ని డీనోటిఫికేషన్కి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రభుత్వ భూమిని తీసుకెళ్ళి అటవీ శాఖకు అప్పగించడం ద్వారా, ప్రభుత్వ భూమిని అంటే ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ భూమిని తీసుకెళ్ళి అటవీ శాఖకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది? ప్రభుత్వం ఏం చెప్పాలనుకునేది అంటే ఇక స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆలోచన లేనట్లేనా ప్రభుత్వానికి? అదేది ఒకసారి చర్చనీయాంశంగా ఉంది. డోలి సత్యనారాయణ గారు, చెప్పండి. యా, ఇప్పుడు 2600 ఎకరాలకు సంబంధించిన 2014లో ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకొని ఈ మొత్తం భూమిని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏమంటారు? మీకు నా వాయిస్ వినిపిస్తుందా? యా, ఇప్పుడు 2600 ఎకరాలని 2014లో అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక రకమైన ఆర్డర్ వచ్చింది. అంటే ఈ 2600 ఎకరాలు 452 సర్వే నెంబర్లోని 2600 ఎకరాలు, దానికి హైవే కనెక్టివిటీ ఉంది, దగ్గరలో నీటి వసతి ఉంది, ఎలక్ట్రిసిటీ వసతి ఉంది, కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుకూలం అని చెప్పేసి ఆ భూమిని అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏర్పాటు చేస్తూ అప్పుడు సర్క్యులర్ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ ఇచ్చారు, హ్యాండ్ ఓవర్ ఆర్డర్స్ ఇచ్చారు. అటువంటిది మళ్ళీ ఇప్పుడు వెనక్కి అయిపోయి దాని మొత్తాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తీసేసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వాస్తవంగా ఏంటంటే విభజన చట్టంలో ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ అని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశము ఇటు కేంద్రానికి చిత్తశుద్ధి లేకపోవడం ఒక అంశంగా చూడవలసి ఉంటుంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో మొక్కుబడిగా ఎంపీలను పెట్టి ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి ఏదో చేసి ఒక నినాదంగా తీసుకొని ఒక ప్రయోజనాన్ని పొందాలనేటువంటి ఆ ఆలోచనతో ఈ ప్రభుత్వం అనుసరించిన విధానం కూడా టిఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో మనం చూసిన సందర్భం కనపడుతుంది. వాస్తవం ఏంటంటే దరిదాపుగా 51,000 హెక్టార్ల భూమిలో ఈ నిక్షేపాలన్నీ కూడా చాలా నిగూఢంగా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు ల్యాండ్ సర్వే చేయడం కానీ, తర్వాత ఏదైతే ఈ షెడ్యూల్లో 13 షెడ్యూల్లో చాలా స్పష్టంగా విభజన చట్టం అంటే దాదాపుగా 36,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విభజన ఏర్పడ్డ తర్వాత విభజన చట్టంలో చెప్పబడినటువంటి అంశాన్ని ఒక చిత్తశుద్ధితోటి ల్యాండ్ సర్వే చేయడం కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఐరన్ ఓవర్ యొక్క స్టాండర్డ్ ఎంతైతే ఉంది అని దాన్ని నిర్ధారించడంలో కానీ ఒక చిత్తశుద్ధి లేనటువంటి దృక్పథం చాలా స్పష్టంగా కనపడుతుంది. యాక్చువల్గా ఏంటి అని అంటే విభజన చట్టంలో ఉన్న అంశాన్ని 6 నెలల్లోనే సెయిల్ అనేటువంటి సంస్థ దాని ఫిజిబిలిటీని అధ్యయనం చేసి రిపోర్ట్ చేయాలి. తద్వారా అక్కడ మొత్తం కూడా ల్యాండ్ సర్వే చేయాలి. గతంలో కూడా ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కూడా లెటర్లు రాస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదనేటువంటి వార్తలు మనం చదివి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 5 ఏళ్ల వరకు అంటే 2018 వరకు కూడా ఏదో మొక్కుబడిగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి అంశంలో చిత్తశుద్ధి చాలా లోపభూయిష్టంగా కనపడదు, చిత్తశుద్ధి లేనట్లుగా ప్రభుత్వానికి. తర్వాత 18లో కేటీఆర్ ఇచ్చిన ప్రకటన అంటే అంతకుముందు ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఆయన చెప్పాడు వాస్తవం ఏంది అని అంటే దాని మీద కమిటీ వేశాము, దాని మీద నాణ్యత లేదు కాబట్టి అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా కేంద్రం ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని అమలు చేయడంలో సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ముందుకు వచ్చి ఈ సింగరేణి కాలనీస్ ద్వారా తర్వాత ఇంకా ఏదైతే వాటర్ మినరల్ సంస్థ ఏదైతే ఉందో
దాటి దొరికి మేము కంబైన్డ్ గా ఉండి దీన్ని మేము తప్పకుండా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఏంటంటే 9 ఏళ్ళు ఏంటంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇవాళ కేంద్రము చట్టాన్ని అమలు చేయడంలో దానికి సంబంధించినటువంటి భూసేకరణ చేయడంలో కావచ్చు, తర్వాత నాణ్యతను ప్రకటించడంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. 10 ఏళ్ల కాలాన్ని నిలదీసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కూడా ఇవాళ చేతులు ఎత్తేసింది. అంటే దరిదాపుగా ఇవాళ మొత్తంగా నష్టపోయింది ఎవరు అని అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే ఇవాళ ఈ ప్రాంతం చాలా వరకు కూడా ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఈ మండలాలన్నీ కూడా దరిదాపుగా ఖమ్మం జిల్లా, మహబూబాద్ జిల్లా అనుకొని ఉండబడినటువంటి అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసీలు మొత్తంగా కూడా జీవనోపాధి లేనటువంటి వాళ్ళు, నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఈ ప్రాంతంలో కనుక ఈ పరిశ్రమను కనుక ఎస్టాబ్లిష్ చేస్తే దాదాపుగా 10 నుంచి 15 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా, తద్వారా ఈ ప్రాంతం కూడా పారిశ్రామిక ప్రగతి వైపు పయనించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ అయితే ఇక్కడ ఒక ప్రధానమైన చర్చలో వస్తున్నటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు ప్రారంభించడానికి సిద్ధంగా లేము అని క్లియర్గా చెప్పింది. కానీ దీన్ని ఎక్సెప్షనల్ కేసుగా తీసుకోవాలి అని చెప్పేసి అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆందోళనలో కానీ, ముఖ్యంగా ఐలే గారు లాంటి వ్యక్తులు కానీ, మీలాంటి వ్యక్తులు కానీ కోరుతా ఉన్నారు. కానీ అసలు కేసీఆర్ ప్రభుత్వం ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ప్రభుత్వ రంగం నుంచి భవిష్యత్తులో ఇటువంటి పరిశ్రమలు ఎక్కడా ప్రారంభించాం దేశంలో అని చెప్పినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా సానుకూలంగా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇంకొక ప్రత్యేకమైన విమర్శ ఏంటంటే అంటే ప్రభుత్వం నుంచో లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకో కొంత ముడుపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని మీద మీరే ఉంటారు సత్యనారాయణ గారు? వాస్తవంగా ఏంటంటే బయలడిల్లా గనులన్నీ కూడా ఆదానికి కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఇదే కూడా ఏంటంటే జిందాల్ కంపెనీకో దేనికో దానికో ప్రైవేట్ వ్యక్తులు కూడా అవసరమైతే కట్టబెట్టేటువంటి ప్రయత్నం అంటే వాస్తవంగా ముడుపులు లభించినట్టుగా ఈ పరిశ్రమ రాకపోవడం వల్ల రావడం వల్ల లాభ నష్టాలు ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో చూసినప్పుడు వివిధ రకాలుగా వ్యక్తులు, సంస్థలు ఇవన్నీ కూడా భారీ ఒక ప్రయోజనాన్ని ఆశించి ముడుపులు స్వీకరించినట్టుగా కూడా కనపడతా ఉంది. అంటే వాస్తవం ఒక ప్రైవేట్ సంస్థకు కూడా ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇవాళ వాస్తవం ఏంటంటే మనము ఎక్కడైతే ఇనుము ఉన్నదో అక్కడ కర్మాగారాలు, పరిశ్రమలు ఉంచలేక అవన్నీ కూడా మిగతా ప్రాంతాలకు రవాణా చేసి మిగతా ప్రాంతాల్లో వెనుకబడ్డ ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టిన సందర్భాలు ఉంటాయి. వాస్తవం ఏంటంటే నాణ్యతలు చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గారు ఇప్పుడు అంటే ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం చాలా విస్పష్టంగా మేము ప్రభుత్వ రంగంలో ఎక్కడ పరిశ్రమలు ప్రారంభించామని చెప్పి ఒకవైపు ప్రకటన చేసి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటీకరిస్తాం లేదా డీఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఒక విధాన ప్రకటన చేసి ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయం ఆలోచించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే నేను మధ్యాహ్నం మీకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడిన ఒక విషయం, రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు సొంతంగా ప్రారంభించలేదు అంటే గతంలో తెలంగాణకి ఐకానిక్గా చెప్పబడినటువంటి బోధన్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అట్లాగే అజంజాహి మిల్స్ కానీ, మన డిబిఆర్ మిల్స్ కానీ ఇట్లాంటి వాటిలాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇనిషియేట్ చేయలేదు అని మీరు నన్ను ప్రశ్నించారు. దానికి నా దగ్గర సమాధానం లేదు, దానికి మీరే సమాధానం చెప్పగలరా? ఓకే, ప్రభుత్వ రంగం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ మొట్టమొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ శాఖను సృష్టించినటువంటి పార్టీ బీజేపీ అని. అరుణ్ శౌరి దాని మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, మొత్తం పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ, ఆ శాఖను సృష్టించింది. అందుకని వాళ్ళు ప్రభుత్వ రంగంలో పెడతారు అని ఎవరు అనుకోవట్లేదు. సరే, ఇన్ జనరల్ గా మనం ఏదో అప్పీల్ చేయటం, పెట్టమని కోరటం, మినహాయింపుకి ఇవ్వమని కాదు, ఇది చట్టబద్ధంగా వచ్చినటువంటి హక్కు అండి. ఇది మ్యాండేటరీ. ఇప్పుడు నువ్వేంటి నీ పార్టీ పాలసీ అది విస్మరించడం అనేటటువంటి తప్పు. రెండవది ఏంటంటే ఇవాళ కేటీఆర్ చెప్పినా, కేసీఆర్ చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా
వనరులు పుష్కలంగా ఉన్నాయండి. ఇక్కడ బయ్యారములో ఉక్కు పరిశ్రమకు వనరులు లేవాలనేది పచ్చి అబద్ధం. ఇవాళ వైజాగ్ స్టీల్స్ కున్న వనరులు ఏంటంటే నీళ్లు తప్ప. వైజాగ్ స్టీల్స్ ఈరోజు బయలడిల్లా నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓర్ తెప్పించుకుంటాను. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన కొత్తగూడెం ఇల్లెంద నుంచి బొగ్గును తీసుకెళ్తాం. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన మాదారం డోలమైట్ నుంచి వాళ్ళు డోలమైట్ తీసుకెళ్తారు. నీళ్లు తప్ప ఏమీ లేని స్థితి వైజాగ్ లో ఉంటే వాళ్ళు అపారమైనటువంటి ఆస్తులు సంపాదించుకున్నారు. వేల నుంచి లక్షల కోట్ల ఆస్తులు ఈ రోజు వైజాగ్ స్టీల్స్ సంపాదించుకున్నది. బయ్యారానికి ఛత్తీస్గఢ్ బయలడిల్లా 180 నుంచి 200 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. అంటే 500 కిలోమీటర్ల దూరమా, 200 కిలోమీటర్ల దూరమా? డోలమైట్ వాళ్ళు విశాఖ తీసుకెళ్లే డోలమైట్ 15 కిలోమీటర్లు. గోదావరి నీళ్ళు ఇవాళ బయ్యారం బ్యాలెన్స్ రిజర్వాయర్ అవుతుంది. కేపీపీఎస్ నుంచి కరెంట్ తీసుకోవచ్చు. ఇన్ని వనరులు ఉన్న బయ్యారంలో స్థాపించడానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ నేను అటు రాకున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి లేకపోవటమే కారణం తప్ప వనరులు లేకపోవటం కాదు. నేను చెప్పదలుచుకున్నాను. రెండవ అంశము, కేటీఆర్ గారు జనవరి 12, 2023 ఎప్పుడైతే అంతకు ముందు కిషన్ రెడ్డి గారు ప్రకటించిందో ఇక మా ఎజెండాలో లేదు, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదు అనేటటువంటి చెప్పిన తర్వాత ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలిసి ధర్నాలు చేశారు. అయిపోయింది వాళ్ళ ఎపిసోడ్. ఆ వెంటనే ప్రత్యేకించి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు జనవరి 12వ తేదీన జిందాల్ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఎండి సజ్జన్ జిందాల్ తోటి సమావేశమై బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టండి, మేము అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పి మాట్లాడొచ్చు. సో పరిశ్రమ పెట్టలేదు. ఇది షెడ్యూల్ ఏరియా. ఇక్కడ పెట్టాలంటే ప్రభుత్వమే పెట్టాలి. ప్రైవేట్ పరిశ్రమ పెట్టాలంటే బయట పెట్టాలి. బయట నువ్వు ఎక్కడో బయ్యారానికి అవతల ఎక్కడో పెట్టుకుని చేయటం వల్ల ఈ ప్రాంతానికి ఉపయోగం లేదు, ఇక్కడ ప్రజలకు లేదు. రెండోది, నువ్వు ప్రైవేట్ పరిశ్రమ పెట్టడం వల్ల రిజర్వేషన్స్ ఉండవు, బహుశా దాంట్లో వచ్చినటువంటి లాభాలు ప్రజలకు ఉండవు. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన రక్షణ స్టీల్స్ తరహా ఒప్పందం లాంటిది ఏదో జిందాల్ తోటి చేసుకున్నాం. సమీపంలో ఉన్నటువంటి నాన్ ట్రైబల్ ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టడం, బయ్యారం నుంచి ప్రభుత్వ రంగ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే రవాణా చేసి అక్కడికి అందించటం, ఇది ఈ రకమైనటువంటి ఉద్దేశం ఏమన్నా కనిపించిందా జిందాల్ తోటి అగ్రిమెంట్లోను? జిందాల్తో ఇప్పుడు రక్షణ స్టీల్స్ విషయంలో ఏం జరిగిందో అప్పటి అగ్రిమెంట్ ఏంటో చూసాం. రక్షణ స్టీల్స్కి అంటే నాన్ ట్రైబల్ ఏరియాస్లో, నాన్ ఏజెన్సీ ఏరియాస్లో ఫ్యాక్టరీ పెట్టడం, బయ్యారానికి ఆనుకున్నటువంటి నాన్ ఏజెన్సీ ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టడం అప్పటి వరంగల్ జిల్లాలో. అదే సందర్భంలో అక్కడి వరకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ ఇక్కడ నుంచి అక్కడికి ముడి ఖనిజాన్ని తీసుకెళ్ళి సప్లై చేయటం, అటువంటి ఆలోచన అన్న జిందాల్తో చేసే అవకాశం కనిపించిందా? లేదండి, జిందాల్ వాళ్ళని పరిశ్రమ పెట్టమని వీళ్ళు అన్నారు. వాస్తవంగా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు అని చెప్పి ప్రకటించి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. తర్వాత వచ్చిన వార్తలు ఏంటి అంటే, కేటీఆర్ గారు ఏదో ప్రైవేట్ గా లాభం కోసం సిద్దిపేటలో మీరు ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టించి మాకు ఇవ్వండి, క్విడ్ ప్రోకో లాంటిది ఏదో డిమాండ్ చేయటం వల్ల ఇది వెనక్కిపోయింది అని వార్తలు వచ్చినాయి. నేను ఇందాక సత్యనారాయణ గారి దగ్గర ప్రస్తావన చేస్తున్న అట్లా మీరు నేను చెప్పకుండానే విషయం చెప్పేశారు. అటువంటి వార్తలు, అటువంటి ఇదైతే సర్క్యులేషన్లో ఉన్నాయి. చూద్దాం. అంటే రెండో విషయం ఏంటంటే, అసలు ప్రాథమికంగా బయ్యారంలో ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమో లేదా సింగరేణి నుంచో స్వంతంగా ఫ్యాక్టరీ పెట్టే అవకాశాలని ఎందుకు పరిశీలించలేదు అనేది ఇప్పటికీ నా ప్రశ్న. బయ్యారంలో ప్రభుత్వము ఖచ్చితంగా పెట్టొచ్చండి. అనేక సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడాడు, మీరు పెట్టకపోతే మేమే పెడతాం. లేకుంటే సింగరేణి ఎన్నికల సందర్భంగా సభల్లో వాళ్ళ సంఘాన్ని గెలిపించుకోవడానికి కేసీఆర్ స్పష్టంగా మాట్లాడిండు, నేను దీన్ని సింగరేణికి కూడా ఇష్టం అవసరం అయితే అని చెప్పారు. రకరకాల సర్వేలు జరిగినాయి. ఇవన్నీ అవసరానికి మాట్లాడుకున్న మాటలు తప్ప చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి ఈ విషయంలో లేదు. కేసీఆర్ ప్రభుత్వం బయ్యారం స్టీల్ విషయంలో తెలంగాణ ప్రజలని
వాళ్ళు చట్టం ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో మోసం చేసిందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు భావిస్తారు. కేసీఆర్ ఓటమిలో, ఆయన మీద వ్యతిరేకతలో ఈ ప్రాంత ప్రజలకు ఇది ఖచ్చితంగా పనిచేసింది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈసారి అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ఇంతవరకు ఎప్పుడు గెలిచినట్టుగా కూడా లేడు. 2014 నుంచి 2014లో కాంగ్రెస్ గెలిచింది, 2018లో కాంగ్రెస్ గెలిచింది, 2023లో కూడా కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి ఉంది. అంటే ఈ మొత్తానికి ఆ అసంతృప్తికి ప్రధానమైన కారణంగా భావించాలా? సత్యనారాయణ గారు, ఏ ప్రభుత్వం మొత్తము ప్రజలందరూ కలిసి, ఇప్పుడు మేము 2012లోనే ఆనాడు కిరణ్ రెడ్డి ప్రభుత్వము బయ్యారం ఇనప ఖనిజాన్ని, గూడూరులో ఉన్నటువంటి దాన్ని, భీమదేవరపల్లిలో ఉన్నటువంటి దాన్ని 5300 ఎకరాల ఐరన్ ఓర్ ఖనిజాన్ని మొత్తం కూడా విశాఖ స్టీల్స్ కి రిజర్వ్ చేస్తూ ఒక మెమో తీసుకొని వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశీలనకు వచ్చారు. మీరు ఒక్కటి పరిశీలించండి. విశాఖ బయ్యారం వచ్చినప్పుడు మేమందరం ఆనాడు అడ్డం తిరిగి, మీరు ఎట్లా సర్వే చేస్తారు, మీరు వచ్చి ఇక్కడ ఇనుప ఖనిజాన్ని ఎక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ పరిశ్రమ పెట్టమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కలిసి విశాఖ బృందాన్ని అడ్డుకున్నటువంటి వార్త అండి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్త. ఇవాళ ఏదో కొత్తగా కాదు, ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టమని ఒక 60 ఏళ్ల ప్రజల ఆకాంక్ష. 54 నుంచి ఇక్కడ ప్రైవేట్ మైనింగ్ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ వచ్చే నాటికి మీరు ఆమోద కంపెనీ అనేటటువంటి దానికి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే 200 కంపెనీలు పోటీ పడ్డాయి, మాకు మైనింగ్ లీజ్ ఇవ్వండి అని. మీరు పనికిరాదు అంటే వీళ్ళందరూ పోటీ పడేది తీసిపోయి ఏట్లో బారపోసుకోవడానికి కాదు కదా, క్వాలిటీ ఉంటేనే కదా ఇంతమంది పోటీ పడింది. పనికిరాని ఖనిజాన్నే 54 సంవత్సరాల నుంచి తవ్వుతున్నారు, ఇతర ప్రాంతాలకి తరలిస్తున్నారు, అక్కడి నుంచి విదేశాలకు కూడా తరలిస్తున్నారు. కానీ 54 సంవత్సరాల నుంచి పనికొచ్చినటువంటి ఈ ముడి ఖనిజం ఈరోజు పనికిరాదు అనే కారణాన్ని కేంద్ర ప్రభుత్వం చూపిస్తోంది. దాన్ని సాకుగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బూచిగా చూపించి రాజకీయ ప్రయోజనం పొందడాలని చూసింది అప్పట్లో. దీనికి లాజికల్ సొల్యూషన్ ఏమొస్తుందో చూద్దాం. అట్లాగే సత్యనారాయణ గారు, ముగించే ఒక చిన్న కంక్లూజన్, దీని వెనకన్నటువంటి రాజకీయ ప్రభావం ఎట్లా చూపించింది అంటారు? నేను ఇందాక చెప్పినట్లుగా 2014లో ఆ సీట్లో ఇల్లెందు, ఇది అంటే బయ్యారం వచ్చేటటువంటి ఇల్లెందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవలేదు, అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. తర్వాత 2018లో కాంగ్రెసే గెలిచింది. ఇప్పుడు 2023లో కూడా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారుండొచ్చు కాగా, కానీ కాంగ్రెస్ మాత్రమే గెలిచింది మూడు ఎన్నికల్లో. దానికి అంటే బయ్యారం స్టీల్ కనుక నిజంగా సాకారం అయితే టీఆర్ఎస్కి ఓటమి సులువు అయ్యేదంటారా? తప్పకుండా. వాస్తవంగా ఏంటంటే విభజన చట్టంలో ఉన్న అంశాలను అటు కేంద్రము ఇటు రాష్ట్రము సమన్వయంగా అమలు పరిచే బాధ్యత ఉండాలి. ఈ మొత్తం తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని సాధించుకున్న, రాష్ట్రం వచ్చిన తర్వాత విభజన చట్టంలో ఈ 13వ షెడ్యూల్ ద్వారా మాకు ఒక ఫ్యాక్టరీ వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఎంతైతే ఒక విశ్వాసంతో ఉన్నారో, ఆ విశ్వాసాలను మొత్తంగా కూడా సన్నగిట్టి చేసి మొత్తం ఈ ఎన్డీఏ 1-2గా మన ఎన్డీఏ 1-2 గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ 1-2 గవర్నమెంట్. అంటే వీళ్ళ చిత్తశుద్ధి అనేది ఆచరణలో అమల్లో లేకపోవడం ఫలితంగానే ఇక్కడ ప్రజల తీర్పు ఇప్పుడు బిఆర్ఎస్ బదులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం లాంటివి జరుగుతాం. ఇంకోటి ఏంటంటే చట్టసభలు పార్లమెంట్ చేసిన చట్టం ప్రత్యేకంగా చట్టసభలు చట్టాలు చేసి ఆ చట్టాలను అమలు చేయకపోవడం వల్ల తన వైఫల్యాలను అవి దాచుకున్నట్టు సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, వివిధ రకాల రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహభాగం ఈ వ్యవస్థల పట్ల ఏర్పడేటువంటి అవకాశం ఇవాళ ఎందుకంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవడంలో కేసీఆర్ వైఫల్యం చాలా స్పష్టంగా మీ పాయింట్ అర్థమైంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి దశలోనూ ప్రతి అడుగులోనూ కేసీఆర్ నోట వినిపించిన పదాల్లో తెలంగాణ ఉక్కు బయ్యారం ఉక్కు అలేదు, ఆయన తెలంగాణ ఉక్కు అన్నారు. తెలంగాణ హక్కు బయ్యారం ఉక్కు అంటూ అది తెలంగాణ ప్రజలకి హక్కుగా భావించారు. ప్రజలని ప్రతి అంశంలోనూ దాని విషయంలో
కనెక్ట్ చేశాడు. అటువంటి కేసీఆర్ ఆ తర్వాత దాన్ని ఆ కళని సాకారమయ్యే దిశగా నడపకపోవటం మొత్తం తెలంగాణ సమాజంలో దానికి ఒక అసంతృప్తికి కారణమైంది అనేది ఒక అభిప్రాయం ఉంది. అది ఈరోజు చర్చ. ఇది ఒక ఓటమి 100 తప్పులు, రాబందుల రెక్కల చప్పుడు, ఈ 10వ ఎపిసోడ్. ధన్యవాదాలు ఐలయ్య గారు, ధన్యవాదాలు సత్యనారాయణ గారు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.